భారతదేశంలోని సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఇప్పుడు ఖాళీగా ఉంది. 2022 ఆగస్టులో వైస్ ప్రెసిడెంట్ అయిన జగదీప్ ధన్కర్ గారు మొన్న రిజైన్ చేశారు. ఇంకా ఆయనకి 2027 వరకు టర్మ్ ఉన్న 2 సంవత్సరాల ముందే రిజైన్ చేశారు. సో ప్రెసిడెంట్ తర్వాత అత్యున్నతమైన పోస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ మనకు తెలుసు. అది ఇప్పుడు వేకెంట్గా ఉంది. అయితే ప్రెసిడెంట్ కనుక రిజైన్ చేసిన, ప్రెసిడెంట్ చనిపోయినా, ఇతరత్రా కారణాల వల్ల ప్రెసిడెంట్ పోస్ట్ వేకెంట్గా ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లా యాక్ట్ చేస్తారు. అయితే వైస్ ప్రెసిడెంట్ కనుక ఆయన పోస్ట్ వేకెంట్ అయితే యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్టే లేదనమాట మన రాజ్యాంగంలో. అంటే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ వేకెంట్ అయితే దెర్ ఇస్ నో కాన్సెప్ట్ కాల్డ్ యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్. అయితే మన భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. కాబట్టి చైర్మన్ పోస్ట్కి ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ ఎవరైతే రాజ్యసభలో ఉన్నారో హరివంశ్ నారాయణ్ సింగ్ గారు ఇప్పుడు రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారనమాట. అండ్ భారత రాజ్యాంగంలో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ వేకేట్ అయిన తర్వాత ఎన్ని రోజుల లోపల ఖచ్చితంగా ఆ పోస్ట్ ఫిల్ అవ్వాలి, ఎన్ని రోజుల లోపల ఆ ఎలక్షన్ కండక్ట్ చేయాలని చెప్పి రాసలేదు. రాజ్యాంగంలో ఒకటే ఒక మాట ఉంది, ఏఎస్ఏపీ, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. కానీ ఎంత గ్యాప్ లోపల ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని లేదు. ప్రెసిడెంట్ పోస్ట్ వేకెంట్ అయితే ఆ వేకెంట్ పోస్టు 6 నెలల లోపల ఫిల్అప్ చేయాలని, కానీ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ విషయంలో మాత్రం ఇటువంటి రాజ్యాంగపరమైన టైం లిమిట్ ఏమీ లేదనమాట. రాజ్యాంగంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. ఈ ఎలక్షన్ షెడ్యూల్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ ఎన్నికల షెడ్యూల్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్తుందన్నమాట. అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ద ఇదర్ హౌస్, లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు, ఇన్ రొటేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకి రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తారనమాట. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైస్ ప్రెసిడెంట్ మధ్యలోనే రిజైన్ చేశారు కాబట్టి కొత్త వైస్ ప్రెసిడెంట్ పూర్తి కాలం ఉంటారా లేకపోతే 2 ఏళ్ళే ఉంటారంటే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కొత్త వైస్ ప్రెసిడెంట్ 5 సంవత్సరాల పాటు ఉంటారనమాట. అండ్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కోసం షెడ్యూల్ కూడా రెడీ చేస్తుందంట, ఆ ప్రిపరేషన్స్లో ఉందంట. మనం గనక గమనిస్తే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 66 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అవుతారు. వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్టరల్ కాలేజ్లో లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ఉంటారనమాట. వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో నామినేటెడ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఎన్నికలో నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో లోక్సభలో రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్స్ ఎవరున్నా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న నామినేటెడ్ మెంబర్స్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో పార్టిసిపేట్ చేస్తారనమాట. ప్రెసిడెంట్ ఎన్నికలో మనం చూస్తే స్టేట్ అసెంబ్లీస్, రాష్ట్ర అసెంబ్లీస్ పార్టిసిపేట్ చేస్తాయి. కానీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో రాష్ట్ర అసెంబ్లీస్ పార్టిసిపేట్ చేయవు. కేవలం లోక్సభ, రాజ్యసభ ఇవి మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. తర్వాత వైస్ ప్రెసిడెంట్ పదవీ కాలం ఆర్టికల్ 67 ప్రకారం 5 సంవత్సరాలు అనమాట. ఆర్టికల్ 67 క్లాజ్ 1 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేయొచ్చు. ఆర్టికల్ 67 క్లాజ్ 2 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ని తొలగించవచ్చు అనమాట. ఆ తొలగింపు తీర్మానం అనేది రాజ్యసభలో ప్రవేశపెడతారు. తర్వాత అది లోక్సభ కూడా అగ్రి అవ్వాలన్నమాట. అంటే 67 క్లాజ్ 2 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ కూడా చేయొచ్చు. రిమూవల్ ప్రొసీడింగ్స్ అనేవి రాజ్యసభలోనే స్టార్ట్ అవ్వాలి. వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రొసీడింగ్స్ లోక్సభలో స్టార్ట్ అవ్వాలి. అదే ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అయితే లోక్సభలో స్టార్ట్ అవ్వచ్చు, రాజ్యసభలో కూడా ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వచ్చు అనమాట. కానీ వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ మాత్రం ఓన్లీ రాజ్యసభలో స్టార్ట్ అవుద్ది, లోక్సభ అగ్రి అవుద్ది అంతే. సో వైస్ ప్రెసిడెంట్ రిమూవల్కి ప్రెసిడెంట్ రిమూవల్కి కూడా తేడా ఉంది. తర్వాత ఆర్టికల్ 68 క్లాజ్ 2 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్లో వేకెన్సీ వచ్చిందో ఆ తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ వేకెన్సీని ఫిల్అప్ చేయాలి. అంటే వీలైనంత త్వరగా అని అర్థం, అంతేగాని 6 నెలలు 3 నెలలు అని టైం ఫ్రేమ్ ఇవ్వలేదన్నమాట. సో ఈ విధంగా ప్రెసిడెంట్ ఎన్నికకి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకి కూడా చాలా తేడా ఉంది. అదేవిధంగా ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్కి వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ కూడా తేడా ఉంది అని చెప్పొచ్చు అనమాట. అయితే ప్రస్తుతం రిజైన్ చేసిన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పొలిటికలీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట, కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు పవర్స్ గురించి, బేసిక్ స్ట్రక్చర్ థియరీ గురించి, అదేవిధంగా 2023లో ఆయన ఒకటేసారి 146 మంది ఎంపీస్ని ఒకటేసారి సస్పెండ్ చేశారనమాట రాజ్యసభ నుంచి. ఇవన్నీ కూడా అప్పట్లో చాలా చర్చనీయాంశం అయ్యాయన్నమాట. రాజ్యసభలో జయా బచ్చన్కి జగదీప్ ధన్కర్ గారికి మధ్య కూడా పెద్ద వాగ్వాదమే జరిగింది లాస్ట్ ఇయర్. ఇవన్నీ కూడా చాలా పొలిటికల్గా కాంట్రవర్సీ అయినాయి కాబట్టి ఈయన రిజైన్ చేయాల్సి వచ్చిందని కూడా చాలా మంది భావిస్తున్నారు.